సిద్దిపేట జిల్లాలో మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు, 48 గంటల్లో వడ్లకు పైసలు ఇస్తున్నామంటున్నాడు. ఏ ఊరికన్నా వస్తారా మన నియోజకవర్గంలో? 10 రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు. 10 రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు. అమ్ముకోవడానికి పడిగాపులే, అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు గాయాల్సి వస్తుంది. 10 రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు. మీరు మాటలు హైదరాబాద్లో కూర్చొని 48 గంటల్లో ఇస్తున్నాం, 2 రోజులు ఇస్తున్నాం అంటున్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు. దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. దాటి విలువ బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6,200 కోట్లు. 6,200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3,000 కోట్లే ఇచ్చారు. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నంబర్ 2, బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, అదేగా పెట్టిండ్రు. వడ్లకు బోనస్ అన్నారు, అదేగా పెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది రైతు బీమా. కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది. మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టారు. ఇప్పుడు 2వ కిస్తీ కట్టలే. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తరుగు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 5 నుంచి 8 కిలోల తరుగు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరుగు మీద నువ్వు ఆనాడు జానెడ్ ఎగిరిపడ్డావు. తక్షణమే అధికారులను ఆదేశించు, తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి, ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రైతు బంధు, నువ్వు రైతు బంధు ఇస్తా అని అసెంబ్లీలోనే మాట ఇచ్చినావు. 31 మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో, నిండు శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు. 31 మార్చి అయిపోయి, ఏప్రిల్ అయిపోయింది, మే నెల నడుస్తుంది. పంట నార్లు పోసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా. సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినావు. దేవుళ్ల మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టినవు. నీ బుద్ధున్న ఊరికి పో. మేము చెప్పేది తప్పైతే, నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో. ఏ ఊళ్ళో రుణమాఫీ అయిందేమో అడుగు రైతుల్ని. అయింది తక్కువ, కాంది ఎక్కువ. దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు, దేవుడి మీద నమ్మకం ఉంటే, చర్చ్ మీద నమ్మకం ఉంటే, నువ్వు ప్రమాణం చేసిన దర్గా మీద నీకు నమ్మకం ఉంటే, ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్లలో టార్పలిన్ కవర్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన మేరకు, ఇప్పుడు 4 అవసరం ఉంటే ఒకటిచ్చుడు కాదు కదా, అక్కడ వచ్చే క్వాంటిటీని బట్టి, అక్కడ ఉండే అవసరాన్ని బట్టి టార్పలిన్ కవర్లైనా, ప్యాడీ క్లీనర్లు వెంటనే ఏర్పాటు చేయండి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంవీఐని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు, ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు. వడ్లు కొనడం అంటే అన్నీ ఆలోచించాలి కదా. మిల్లు టైఅప్ కానీ, ట్రాన్స్పోర్ట్ టైఅప్ కానీ, అవసరమైన ప్యాడీ క్లీనర్లు కానీ, టార్పలిన్స్ కానీ, అవసరమైన హమాలీ కానీ సమన్వయం చేయట్లేదు. ఎట్లయిపోయిందంటే గాల్లో దీపం లెక్క అయిపోయింది రాష్ట్రంలో పరిపాలన. గాల్లో దీపం లాగైపోయింది మీ పాలన.
పట్టింపు లేదు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగింది కదా, ఇప్పుడు ఎందుకో తిరిగారు, మంత్రులు తిరిగారు, ముఖ్యమంత్రి తిరిగారు. ఇప్పుడు రాండి, మరి రండి, మంత్రులు ముఖ్యమంత్రులు అందాల పోటీల మీద రివ్యూలు కాదు, రండి ఊర్ల పొన్న రండి, మనకు అన్నం పెట్టే రైతుకు ఆసరగా నిలుద్దాం. రండి, ఊర్లలోకి వచ్చి తిరగండి, కొనుగోలు కేంద్రాలు తిరగండి. సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలి. అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కానీ, కూరగాయల తోటలు కానీ, వరి పంట కానీ, ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.